అన్న ఓకే. అందరికీ పత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎల్లుండి 10వ తారీఖు నాడు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్కు వస్తున్న సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా ఎవరైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అభిమానించే నాయకులు ఉన్నారో, అభిమానించే ప్రజలు ఉన్నారో, వివిధ రంగాలలోకెళ్ళి డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, అదే రకంగా ఇంటెలెక్చువల్స్ కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ, ప్రజలందరూ పార్టీతో సంబంధం లేకుండా వారంటే ఒక అభిమానంగా ఉన్నారు కనుక వారి యొక్క బహిరంగ సభ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు, వారు నిరంతరం శ్రమిస్తున్నారు కనుక మనందరిది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిది. కనుక ప్రజలందరూ మమేకమై ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ భాగస్వామి అయి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి వారు వచ్చినప్పుడల్లా ఏదో ఊరికే వస్తూ ఊరికే పోరు. మరి రేపటి రోజున సుమారు 7,823 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రైల్వే రంగాన్ని చూసినట్టయితే రైల్వే రంగంలో 85,000 కోట్ల రూపాయల పనులు సాగుతూ ఉన్నాయి. మరి అవి సుమారుగా 70-80% పూర్తి కావస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులకు కానీ, అదే రకంగా రైల్వే రంగానికి కానీ, అదే రకంగా నిన్నగాక మొన్న గిరిజన యూనివర్సిటీకి, సమ్మక్క సారక్క యూనివర్సిటీకి సుమారు 1,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే రకంగా మరి ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం పొందాల్సింది త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ దాకా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అభివృద్ధి భాగంగా తీసుకునే ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉన్నది. కనుక ప్రజలందరూ తప్పకుండా ఏదైతే నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఉన్నదో దాన్ని విజయవంతం చేయాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి దేశ భద్రతలో కానీ, హిందువుల ఐక్యతలో కానీ, దేశాన్ని ముందుకు తీసుకుపోవడం క్రమంలో కానీ వారు చేస్తున్న సేవలకు దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేస్తూ పత్రికా ముఖ్యుల ద్వారా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై.